హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజావారు రానివారు. సో ఇవాళ వచ్చేసి నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. యాక్చువల్గా ఇవాళ కాదు, ఎన్నో డేస్ నుంచి నాకు ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నా ఒక్కదానికే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్కి ఉంటుంది. అబ్బా ఇది మళ్ళీ వచ్చిందా ఈ ప్రాబ్లం అనుకుంటారు. సో ఆ ప్రాబ్లం ఏంటా అని చెప్పేసి నేను మీకు ఫర్దర్గా చూపించేస్తా. నాకు చెప్పండి, మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ అంటే ఇష్టం? పడి చచ్చిపోతారు బ్యాంగిల్స్ కోసం. నా దగ్గర అయితే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను లెక్క పెడుతూ కూర్చున్నా కూడా అస్సలు సెట్ అవ్వవు. అసలు ఆ లెక్క తేలదు. కలర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవాళ వచ్చేసి నేను చేసే వ్లాగ్ దేని గురించో ఈజీగా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ అబౌట్ బ్యాంగిల్స్. సో మనం ఫంక్షన్స్కి బ్యాంగిల్స్ వేసుకెళ్తాం, చిన్న చిన్న పార్టీస్కి బ్యాంగిల్స్ వేసుకెళ్తాం, వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటాం. కానీ ఆ బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత వాటిని సెట్ చేస్తామా? అస్సలు చెయ్యం. సో ఇవాళ నేను కంకణం కట్టుకున్నాను. ఏమని? ఏవేవైతే బ్యాంగిల్స్ మొత్తం చిందర వందర అయిపోయి ఎక్కడెక్కడ అవి సెగ్రిగేట్ చేయకుండా నేను అన్నీ మిక్స్ చేసి పెట్టేశానో అవన్నిటినీ ఏరి పారేసి ఇరిగిపోయిన పక్కన పడేసి అన్నీ ఒక్కొక్క కలర్గా కలిపి పెట్టేద్దామని. సో ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ అన్ని కలిపి పెట్టడంలో నాకు ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ నేను ఎలా చేస్తానో మాత్రం మీరు చూసేయండి. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వ్లాగ్. సో ఇవి వచ్చేసిన బ్యాంగిల్స్ అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. ఇప్పుడు ఇవన్నిటిని సపరేట్ చేసి ఏ కలర్వి దానికి పెట్టి కట్టాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో అయితే స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే ఈ గ్రే కలర్ బ్యాంగిల్స్ కట్టేసి పక్కన పెట్టేస్తున్నా. ఓకే, గ్రే కలర్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ హావ్ సార్టెడ్ విత్ పింక్. తర్వాత నెక్స్ట్ ఈ మెరూన్. నెక్స్ట్ వచ్చేసి ఈ మెటల్ బ్యాంగిల్స్ బ్లూ. పింక్లో నా దగ్గర ఎన్ని నంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయంటే వెల్వెట్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, పింక్ 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 అన్ని పింక్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఒక కలర్ చూపిస్తాను. గ్లాస్వి ఇంకా మట్టివి, ఇవి వచ్చి మెటల్వి, మళ్ళీ ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్. మీకు అర్థమవుతుందా? ఇది వెల్వెట్. సో ఇవి పింక్ పరిస్థితి. ఇంటి దగ్గర ఉంటే మాత్రం మా మమ్మీ కొట్టి ఇవన్నీ చదువుతుండే, కానీ ఇప్పుడు చేయడానికి మమ్మీ లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నా. మీకు కూడా బిఫోర్ మ్యారేజ్ అన్ని మమ్మీ చేసి పెడుతుంది కదా, అలా అల్మారీ చదవడం కానీ, బట్టలు చదవడం కానీ, గాజులు చదవడం కానీ, జుంకాలు చదువుకోవడం కానీ. ఎందుకంటే మనకు అంత టాలెంట్ లేదు కదా. సో ఇవి సెట్ చేసిన బ్యాంగిల్స్ అన్నీ నేను ఒక తాడ్లాగా తీసుకొని అందులో కట్టి పెడుతున్నాను. బికాజ్ రైట్ నా దగ్గర బ్యాంగిల్స్ పెట్టడానికి బాక్స్ లేదు. సో అన్నీ ఇలా చేసి ఒక తాడులో కట్టేసి ఒక కవర్లో పెట్టేస్తే ఆ కలర్ మనం ఎత్తుకోవచ్చు. కవర్ కాకపోతే పెద్ద బాక్స్ అయినా పెట్టుకోవచ్చు. సో కమింగ్ టు ఈ గ్రీన్, ఈ గ్లాస్ బ్యాంగిల్స్. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ మోస్ట్లీ ఇంట్లో పెళ్లి టైంలో, అక్క పెళ్ళికో, నా పెళ్ళికో ఆ టైంలో తీసుకున్నవే. ఈవెన్ ఈ మెరూన్ కూడా వాటి మధ్యలో వేద్దామనే. సో ఇప్పుడు ఈ గ్రీన్ అంతా సదరాలి నేను. నాకు తెలియదు ఒక్కొక్క గ్రీన్ ఎక్కడుందో. సో నేను ఆల్ టైప్స్ ఆఫ్ గ్రీన్ గ్లాస్ బ్యాంగిల్స్ అన్ని ఒక్క దగ్గర వేసి పెట్టేస్తున్నా, మళ్ళీ నాకు ఇబ్బంది అవ్వద్దు అని. ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకున్నాయి అసలు. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్లో కూడా నా దగ్గర మెటల్ ఉన్నాయి. 2-3 షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉన్నాయి. మన గర్ల్స్కి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా బై మిస్టేక్గా ఆన్లైన్లో బ్యాంగిల్స్ సెట్ చూసినా, బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినా అసలు మన దగ్గర బ్యాంగిల్స్ లేని ఫీల్ వస్తుంది కదా. సో ఈ గ్రీన్ బ్యాంగిల్స్ ఇంకెన్ని? ఓకే, ఐ గాట్ దెమ్. సక్సెస్ఫుల్లీ కవర్ చేసిన అన్నీ ఫైనల్. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంగిల్స్ ఎరిగిపోయినాయి, ఇంకా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ నేను చెప్పాను కదా ఇంకొకటి వెళ్తుందని. అయినో ఎక్కడెక్కడి నుంచో వెళ్తుంటాయి ఈ బ్యాంగిల్స్ అని. వేరే వాళ్ళ పసుపు ఫంక్షన్లో నాకు ఇంకా బ్యాంగిల్స్ తీసుకొని అవసరం లేదు, ఇవే వాడతాం.
సో వీఆర్ డన్ విత్ పింక్, టైప్స్ ఆఫ్ పింక్, బ్లూ, సిల్వర్, గ్రీన్ అండ్ మరూన్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అదర్ కలర్ ఏం సెట్ చేద్దాం? బ్లూలో మోస్ట్ ఆఫ్ ద బ్యాంగిల్స్ నేను పోగొట్టినవి ఉంటాయి ఫర్ షార్ట్. ఒక్కొక్క సెట్ కోసం నేను వేసి పెట్టుకుంటా, అసలు కలిపి పెట్టుకుంటా, దీనికి మ్యాచ్ చేయలేదు. బట్ స్టిల్ ఐ డూ సమ్ సార్ట్స్ ఆఫ్ నాన్ సెన్స్. ఈ బ్యాంగిల్ సెటప్ అంతా మీరు నా పెళ్లి ఫొటోస్లో చూసినట్టు మీకు కనిపిస్తుంది. ఇది నేనే సెల్ఫ్గా సెట్ చేసుకున్నా, అన్ని బ్యాంగిల్స్ మిక్స్ చేసి. ఎందుకంటే నా శారీకి తగ్గట్టు నాకు ఇక్కడ బ్యాంగిల్స్ సెట్ అవ్వాలి. అప్పుడు సెట్ చేసుకున్నా అంటే అక్టోబర్లో సెట్ చేసుకున్నా అంటే అవి ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తుంది. సీ హౌ లేజీ ఐ యామ్. ఇంకొన్ని బ్లూ లేవు. ఓకే, బ్లూ, దట్ ఈస్ లైట్ బ్లూ. సో నా దగ్గర ఈ గోల్డెన్ సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా ఉన్నాయి. ఇవి నేను ఎప్పుడో నా కాలేజ్ టైంలో తీసుకున్నాను, మమ్మీ తీసుకుంది. ఇప్పుడు అవి కూడా సెట్ చేస్తున్నా. ఆల్ గోల్డెన్ సైడ్ బ్యాంగిల్స్ అని ఒక సైడ్కి వేసేస్తున్నా. గోల్డెన్ కలర్ వెతకడం అనేది ఎంత పెద్ద ప్రాబ్లం అబ్బా, యూనివర్సల్ ప్రాబ్లం అది. ఓకే, ఐ గెస్ ఐ am done with my golden bangles అనుకుంటా. గోల్డెన్ అంటే ఈ సెట్. Oh, sorry, I'll show you the set in this way. ఇది సక్సెస్ఫుల్లీ బ్యాంగిల్స్ అయితే సెట్ చేసేసిన. సో ఇప్పుడైతే మీకు బ్యాంగిల్స్ సెట్ చేసేసిన కదా, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ చూపించేస్తా. నేను రిబ్బన్స్లో తాడులు వేసి కట్టేసాను ఆల్ కలర్స్ ఒక దగ్గర. సో మీరు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అగర్ ఏమైనా బాక్సెస్ దొరకకపోయినా ఏం దొరకకపోయినా కూడా రిబ్బన్లో తాడులు వేసి కట్టేస్తారు కదా, రిబ్బన్ని కటింగ్ చేసేసి. సో నేను కూడా అదే పని చేసిన. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ జుగాడ్. సో నేను కూడా అదే పని చేసిన. సో బేసికలీ ఇవాళ నా బ్లాగ్ అయితే ఎండ్కి వచ్చింది. సో మీరు కూడా మీ బ్యాంగిల్స్ని బాక్స్లో పెట్టుకుంటారో కవర్స్లో పెడతారో, లేకపోతే రిబ్బన్స్కి కట్టి కవర్లో వేసి పెట్టేస్తారో బాక్స్లో వేసి పెట్టేస్తారో
డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. సో నా వ్లాగ్ కనుక నచ్చితే ఎలా బ్యాంగిల్స్ని సెట్ చేశానో డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.